అలాగే ఇప్పుడు డిప్యూటీ సీఎం కనిపించట్లేదని వైఎస్ఆర్ అధికార ప్రతినిధి శ్యామల పోస్టర్లతో తిరుగుతూ ఉన్నారు. దానికి ఎలా రెస్పాండ్ అవుతారు? కళ్ళు లేని కబోదు అనుకుంటా. ఒకసారి కళ్ళ ఐ స్పెషలిస్ట్ ఎవరినైనా చూపించుకోమని చెప్పండి. ఎందుకంటే ఐ స్పెషలిస్ట్ చూపిస్తే ఏమైనా దాని మీద బ్లాక్స్ కానీ ఏమైనా ఉన్నాయేమో, ఇబ్బంది ఏమో, కళ్ళు కనబట్టలేదు అనుకుంటా. పవన్ కళ్యాణ్ గారు రోజు వీడియోల్లో వాటిలో ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నారు, గ్రామ పంచాయతీల్లో ఏ ప్రోగ్రామ్ చేస్తున్నారు, మొన్న మీ మీడియాలోనే యోగా దినోత్సవ కార్యక్రమాల్లో కానీ ఈ రోజు ఏదో మీడియాలో కనబడుతూ ఉంటున్నారు. ఆవిడ కనపట్లేదంటే కళ్ళు కనపట్లేదు అమ్మాయికి. ఒకసారి ఐ స్పెషలిస్ట్ చూపించుకుని చేసుకుంటే మంచిది. మరి ఆవిడ చూపించకపోతే వాళ్ళ పార్టీ కార్యకర్తల నాయకులు చేయకపోతే మన జన సైనికులు వీర మహిళలు సొంత డబ్బులతోటి కళ్ళు ఆపరేషన్లు ఏమైనా చేయంతో మేము రెడీగానే ఉన్నాం. డిప్యూటీ సీఎం కూడా కనిపించట్లేదు అని వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల పోస్టర్లు వేస్తూ తిరుగుతూ ఉన్నారు. డిప్యూటీ సీఎం కనిపించట్లేదు, డిప్యూటీ సీఎం కనిపించట్లేదు. దాని మీద మీ రియాక్షన్ ఏంటండి? రికార్డింగ్ డ్యాన్సులు జరిగితే అక్కడికి వెళ్ళి చూడకూడదండి పవన్ కళ్యాణ్ గారిని. గవర్నమెంట్ కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడ చూసుకోవాలి. ఇప్పుడు దేశాన్ని కాపాడే వ్యక్తి మరి మన జరిగినటువంటి యుద్ధంలో ప్రాణాలు అర్పించాడు పాపం నాయకర్ గారు. ఆయన పరామర్శించడానికి వెళ్ళాడు. అప్పుడు కనబడలేదు. అప్పుడు ఏమైపోయాడు మీ నాయకుడు? రాష్ట్రంలో సుమారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఎలక్ట్రీషియన్లకి ఇబ్బంది కలగకుండా ఆయన నియోజకవర్గంలో ప్రతి ఓళ్ళకి కూడా కిట్లు పంపిణీ చేశాడు. ఆయన గురించి మీరు వెతికేది రాష్ట్రంలో వెతకండి. పేకాట కబ్బుల్లోనో లేదనుక మీరు రమ్మీ కోసం అడ్వర్టైజ్మెంట్ చేశారు కదా, వాటిల్లోనో మీకు గంజాయి బ్యాచ్ ఉంది. గంజాయి బ్యాచ్ దగ్గర చూడకూడదు పవన్ కళ్యాణ్ గారు. ప్రజల్లో చూడండి, అప్పుడు కనబడతాడు. మీ పొరలు కొంచెం తీసి పక్కన పెట్టండి. మంచి పరిపాలన చేస్తున్నాడు ఆయన. ఏంటంటే వాళ్ళు ఎవరికాల్లో పవన్ కళ్యాణ్ విమర్శించి హైప్ అవుదామని చూస్తాం, కానీ డిప్యూటీ సీఎం అనేంత స్థాయి ఎవరికే లేదు. ఎవరికి కూడా నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఒక్కొక్కరిని తాట తీస్తానని చెప్పి మాట్లాడినారు కదా, దాని మీద మీ రియాక్షన్ ఏంటి? తాట తీస్తా ఉంటే తప్పు చేసిన వారికి పనిష్మెంట్ అని కానీ వేరే అర్థమేం కాదమ్మా. అయింది కూటమి అధికారంలోకి వచ్చి 1 year అయింది కదా, ఎలా ఉందండి? అంటే పరిపాలన అయితే బాగుందమ్మా. ఇచ్చిన హామీలు 90% మేము పూర్తి చేసుకున్నాము అని అంటున్నారు కదా. అవన్నీ కదమ్మా, హామీలు 3 సిలిండర్లు ఇస్తానన్నారు, అమలు చేశారు. అన్నా క్యాంటీన్లు ఇస్తున్నారు, అమలు చేశారు. మన తల్లికి వందనం అని ఎంతమంది అంటే విద్యార్థులు అంతమందికి అన్నారు, అంతమందికి వేశారు. కాకపోతే వాళ్ళు తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారు, కానీ ప్రజల్లో అయితే వ్యతిరేకత లేదమ్మా. బాగుంది పరిపాలన. డిప్యూటీ సీఎం కనిపించట్లేదని శ్యామల వైసీపీ అధికార ప్రతినిధి పోస్టర్లు పట్టుకుని తిరుగుతూ ఉన్నారు. దాని మీద మీరు మామూలుగా కళ్ళు ఎక్కడన్నా బాత్రూంలో ఎక్కడ పెట్టి మర్చిపోయారేమోండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతిరోజు ప్రజల్లో ఉంటున్నారు. ప్రజల్లో ఉండి అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ అన్ని కార్యక్రమాలు పాల్గొని ముందుకెళ్తా ఉన్నాడు ఆయన. ప్రభుత్వ సహకారంతో ఎవరికి ఏం కావాలనో గిరిజనులకు కానీ పేద ప్రజలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ ఏం కావాలనో ప్రతిరోజు కూడా అవైలబుల్గా ఉంటూ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. మరి లాస్ట్ 5 ఏళ్ళు కూడా మరి వాళ్ళ నాయకుడు ఆ మాట అనలేదా? మరి ఇప్పుడు ఆయన బయట ప్రజల్లో తిరుగుతున్నప్పుడు కూడా మీరు కనపట్లేదని పోస్టర్ పట్టుకుంటే వాళ్ళు పిచ్చుతారానికి అది ఇది. నిన్న ప్రెస్ మీట్ పెట్టి డిప్యూటీ సీఎం గారు అందరినీ ఎవరైతే సరిగ్గా ఉన్నారో వాళ్ళని తొక్కిపెట్టి నార తీస్తానన్నారు కదా, దీని మీద మీ రియాక్షన్ ఏంటంటే? తొక్కిపెట్టి నార తీయడం అంటే యాక్చువల్గా ప్రభుత్వం మంచి గవర్నమెంట్ మంచిగా ఉన్నందువల్ల ఏంటంటే వాళ్ళకి అరెస్టులు చేయట్లేదు, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మళ్ళీ 29లో మేమే వచ్చేస్తాం. ఈ పిచ్చి మాటలన్నీ ఎందుకు వస్తున్నాయంటే రాష్ట్రంలో మళ్ళీ పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడానికి, రాష్ట్రాన్ని మళ్ళీ దిగజార్చే కార్యక్రమం చేయడానికి అదొక భాగంగా వాళ్ళు పెట్టుకుని ఎదవ మాటలు మాట్లాడుతున్న దానికి మేము అవసరమైతే ఏదైనా చేయగలని చెప్పడానికి తాట తీస్తామని చెప్పారండి. అవసరమైతే అది కూడా జరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల డిప్యూటీ సీఎం కనిపించట్లేదని పోస్టర్లతో తిరుగుతూ ఉన్నారు. దీనికి మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? ఇప్పుడు ఇవాళ శ్యామల మాట్లాడుతుంది, డిప్యూటీ సీఎం కనిపించట్లేదు అంటున్నాడు. డిప్యూటీ సీఎం ఎందుకు కనిపించట్లేదండి? ఆయన కూటమి ప్రభుత్వంలో రివ్యూస్ 1 year కంప్లీట్ అయింది. ఏ నాయకుడు ఎలా పనిచేస్తున్నాడు, ఏ ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నాడు, ఆయన ప్రతి ఒక్కరితో పర్సనల్గా మాట్లాడుకుంటూ ఇవాళ సనాతన ధర్మం కాపాడుకోవడం కోసం నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తే కాదు ఆయన. ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఇండియా వైడ్ ఎక్కడ ఏ కార్యక్రమం జరిగిన ప్రతి మీటింగ్లో కూడా ఆయన కనిపిస్తున్నాడు. నిన్న కాక మొన్న తమిళనాడులో కనిపించారు, యోగాంధ్రలో కనిపించారు. ఎక్కడ కనిపించలేదు శ్యామలాకి? అంటే శ్యామల ఇంటికి వెళ్ళి కనిపించాలా? లేకపోతే శ్యామలా చెప్తే పోనీ ఆయన వెళ్ళి అటెండెన్స్ వేయించుకుని బయటికి వెళ్ళే స్థాయి అయింది. ఇవాళ శ్యామల పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి ఆమెకు ఉందా? ఈరోజు ఏ ఉద్దేశంతో శ్యామల మాట్లాడుతుంది అంటే వీళ్ళు ఎవరో ఏమీ అనలేక ఒక ఆడమనిషిని ముందు పెట్టి శ్యామలతోటి బురద జల్లే ప్రయత్నం తప్ప పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ హీరో. ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఎవర్ గ్రీన్ నాయకుడు ఆయన. రానున్న రోజుల్లో కూడా ఈ శ్యామల లాంటి సెకండ్లకి బుద్ధి కూడా తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం చెప్తుందని చెప్పి తెలియజేసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ గుద్దుకుని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడు కదా, దాంట్లో జగన్ పాత్ర ఎంత ఉందంటారు మీరు? 100% పక్క.
ఎందుకంటే ఒక క్యాన్వాయ్లో కింద పడిపోయే వ్యక్తి గిలగిలా కొట్టుకుంటుంటే అతను సరదాలో అవన్నీ చూసుకుంటున్నాడు, కానీ కింద వ్యక్తి ఏమవుతున్నాడు అన్నది చూడలేదు. ప్రత్యక్షంగా ప్రజలందరూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆ వీడియో, వచ్చిన వీడియో విజువల్స్ వాళ్ళ కార్యకర్తలు పెట్టారు. విజువల్స్ చూసి దీన్ని బట్టి ప్రజలు జగన్ యొక్క కర్కసత్వం, రాక్షసత్వం మొత్తం అన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. అంటే కారు కింద పడిపోతే చనిపోయేంత దెబ్బలు తగలేదు, రెడ్ బుక్ రాజ్యాంగాల్లో ఏదో జరిగి వాళ్ళు చంపేశారని చెప్పేసి వైసీపీ వాస్తవం అండి. ఎందుకంటే ప్రత్యక్షంగా వీడియోలో పడిపోయిన వ్యక్తిని పక్కకి తీసుకెళ్లి వదిలేసి వెళ్ళిపోయారు. ఏదైనా మన దారంట వెళ్తే ఒక యాక్సిడెంట్ అయితే మనం తీసుకెళ్లి మానవత్వంతో హాస్పిటల్లో జాయిన్ చేస్తాం. కనీసం అక్కడ కార్యకర్తలు కానీ ఎవరు కూడా పట్టించుకోకుండా ఒక తుప్పల్లో ఈడ్చేసి వెళ్ళిపోయారు. ఇదంతా అవాస్తవాలండి. అన్ని వాళ్ళందరూ నిజాలైతే చెప్పరు, అవాస్తవాలు. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చేస్తారు. ప్రజలను తప్పుదారి పట్టిస్తే చూస్తారు. దాన్ని మొన్న 2025లో బుద్ధి చెప్పారు, అయినా వాళ్ళు మారతలేదు. ఇప్పుడు జగన్, మాజీ సీఎం జగన్ గా నాకు భద్రత ఇవ్వలేదు, దానివల్ల ఈ పొరపాటు జరిగింది అని అంటున్నారు. అలాగే వాళ్ళ ఇంట్లో తాటికాయలు వేసేసారు, ఇంకా సీఎం కి, మాజీ సీఎం గా నాకు భద్రత ఏముంది అని అడుగుతున్నారు. అది వాస్తవాలమ్మా, అన్ని వాస్తవాలు. భద్రత లేకుండా పోలీసు వారు గట్ట ఎందుకు వచ్చారు? ఆయన కూడా ఇంతమంది జనం వెళ్ళని వాళ్ళు 100 మందితో కార్యకర్తలు పలకరింపుకి వెళ్ళమన్నారు. వీళ్ళు క్యాన్వాయ్గా జనాన్ని భారీ సమూహరించి వెళ్ళమనలేదు కదా. ఒక కార్యకర్త చనిపోయాడు, ఓకే, పలకరిస్తాగా మామూలుగా వెళ్ళాలి, కానీ వీళ్ళందరినీ పోగేసుకెళ్ళాలా? కూలీలు వాళ్ళంతాను 500 కూలీ ఇచ్చి తీసుకెళ్తాం జనాన్ని. మాకు ఎంతమంది జనం ఉన్నారని చూపించుకుంటాకి. సీఎం క్యాన్వాయ్ గుద్దుకుని సింగయ్య మృతి చెందాడు అని చెప్పేసి అంటూ ఉన్నారు. దానిలో జగన్ పాత్ర ఎంత ఉందంటారు? అది వాళ్ళ బాధ్యత రాహిత్యం వల్ల వచ్చిన మనిషిని, వాళ్ళు చూడడానికి వచ్చిన మనిషిని వాళ్ళే గుద్దించి చంపేసి, కనీసం బాధ్యత కూడా లేకుండా, అతను ప్రైమరీ మెడిసిన్ కూడా ఇవ్వకుండా, హాస్పిటల్ తీసుకెళ్లకుండా పక్కన పడేసి వేరే వాళ్ళు చేయించారంటాం, లేదా వేరే జరిగిందంట, పై చనిపోయింది మా కార్యకర్త అంటాం. వాళ్ళ పిచ్చితనానికి పరాకాష్ట. ఎందుకంటే ఒక నాయకుడు, అతను కూడా ఒక నాయకుడిగా వచ్చి బయట పరామర్శకు వచ్చినప్పుడు జన సమీకరణాన్ని చేసి ఏదో హైప్ క్రియేట్ చేయడానికి అతను చేసుకున్న దానిలో జరిగిందో భాగంగా వాళ్ళ కార్యకర్తలు అయితే ఎవరైనా సగటు మనిషిగా నైతికత అతనికి హాస్పిటల్ జాయిన్ చేయడం ప్రైమరీ. మిగతా వాటి మీద నెపవేయడం అనేది వాళ్ళ పిచ్చితనానికి పరాకాష్ట. అంటే ఇందులో సింగయ్య మృతి చెందడంలో కూడా రెడ్ బుక్ రాజ్యాంగ రాక్షస పాలన ఉంది, ఆయన కారు తగిలితేనే చనిపోతారా అని చెప్పేసి విమర్శలు చేస్తున్నారు. లైవ్ లో వీడియో కూడా ఉంది కదండి. ఆళ్ళ కారు కింద పడి కనీసం డ్రైవర్ కూడా చూడకుండా తలని 3 సార్లు గుద్దుకోవడం లైవ్ లో వీడియోలో కనపడుతుంది. పూర్వం అంటే వాళ్ళ మీడియా వల్ల వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు పబ్లిష్ చేసుకుని, మిగతా వాళ్ళు తప్పు చేయని వాళ్ళు కూడా తప్పు చేసినట్టుగా అరెస్టులు చేసి, కార్యకర్తలు కానీ మిగతా పార్టీ వాళ్ళు కానీ ఇబ్బంది పెట్టి బయటకు రాకుండా చాలా భయభ్రాంతికి గురి చేశారు. రాష్ట్రంలో పరిపాలన అనేది గత 5 ఏళ్ళుగా జరగకుండా, మద్యం వల్ల కానీ, రోడ్లు గుంతలు పూడ్చకపోవడం వల్ల అక్కడ లక్షలాది మంది చనిపోయారు ఇదే రాష్ట్రంలో. ఇది ఇప్పుడు మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని పాత గుంతలు పూడ్చడానికే డబ్బులు సరిపోవట్లేదు, అంత దారుణం చేశారు రాష్ట్రాన్ని 5 ఏళ్ళుగా. యోగాంధ్రకి 300 కోట్లు అనవసరంగా ఖర్చు పెట్టారు, దాన్ని డైవర్ట్ చేయడానికి ఇలాగ జగన్ సీఎం కాన్వాయ్ తో గుద్ది చంపేశారని అని అంటున్నారు. అది ఈ టాపిక్ తీసుకొచ్చారు అని అంటున్నారు. దానికి యోగాంధ్ర అనే కార్యక్రమం, ఇది దేశం సంబంధించి యోగా అనేది అన్ని చోట్లకి వెళ్ళాలి, ప్రజల ఆరోగ్యం మెరుగుపరచాలనే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిపి వచ్చి ఇక్కడ ఇండియా సంబంధించింది కార్యక్రమం పెట్టిన కార్యక్రమం. ఈ డబ్బులు ఉత్తి సచివాలయాలకి, ట్యాంకులకి, శ్మశానాలు కూడా రంగులేసి 300 కోట్లు ఖర్చు పెట్టారు. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఈ యోగా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడి ప్రజల ఆరోగ్యం మంచిగా జరుగుతుందనే దాంతో పెట్టిందండి ప్రోగ్రామ్. అది ఇప్పుడు జగన్ కాన్వాయ్ ఇష్యూ నడుస్తుంది కదా, సింగయ్య అనే వ్యక్తి మృతి చెందారు. దీంట్లో ఆ వ్యక్తి చనిపోవడం సీఎం జగన్ కాన్వాయ్ గుద్దడం వల్ల చనిపోలేదు, దీంట్లో కూడా ప్రభుత్వం హస్తం ఉంది అని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా కాన్వాయ్ గుద్దడం వల్ల చనిపోలేదని చెప్తున్నాడు కదా. రాష్ట్ర ప్రజానికానికి మీడియా సాక్షిగా అందరూ చూస్తుండగానే ఆయన టైర్ కింద మీరు ఎవరైతే అన్నారో వైసీపీ కార్యకర్త తల తొక్కుకుంటూ వెళ్ళిపోతున్న వీడియో ఎలా బయటకు వచ్చిందంటారు? ఎవరి కారు కింద పడిందో కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు కదా. ఇక దాని గురించి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, లేకపోతే వైసీపీ నాయకులు చెప్పారు, కార్యకర్తలు చెప్పారు అంటే దాంట్లో అర్థం లేదు. అది తప్పు. ప్యూర్గా జగన్ చేసిన హత్యది. జగన్ మీద కేసు కట్టాలి, జగన్ బొక్కలు వేయాలి. అంటే ఇప్పుడు దీని మీద జగన్ జైలుకి వెళ్లే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయనే కదా బెంగళూరులో ఉన్న హాస్పిటల్లో జాయిన్ అయ్యి, విక్టోరియా హాస్పిటల్లో సంథింగ్ ఏదో చెప్తున్నారు, ఆ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు, అక్కడ ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్నట్టు. ఎందుకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు? ఆయన బాగానే వెళ్ళాడు కదా. మా రాష్ట్ర ప్రభుత్వం కానీ, మా కూటమి కానీ, మా టీడీపీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, లేకపోతే బీజేపీ నాయకులు కానీ అందరూ కూడా మంచిగానే ఆయన బెంగళూరు వెళ్ళేలా చేశాం కదా. వెళ్ళాడు, ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడు. ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ కట్టారో కట్టగానే విక్టోరియా హాస్పిటల్ గుర్తొచ్చింది ఆయన బెంగళూరులో. సో ఇదంతా కూడా అతను ఈ అరెస్టుల నుంచి తప్పించుకుని పారిపోవడానికి తప్ప
రెండో ఉద్దేశం ఏమీ లేదు. ఆ కార్యకర్తకి తగినంత న్యాయం చేయాలి. ఆయన వైసీపీ కార్యకర్త కాబట్టి ఆ న్యాయం చేయకోకుండా ఇవాళ ఏదో ప్రెస్ ముందుకు వచ్చి మా మీద వాళ్ళ బురద జల్లారు, డిపార్ట్మెంట్ బురద జల్లిందని చెప్పి చెప్పడం చాలా సిగ్గుచేటు. ఆయన ఇంటి ముందు తాటికాయలు వేశారు, మాజీ సీఎం గా నాకు భద్రత లేదు, భద్రత లోపం ఉంది అని చెప్పేసి అంటున్నారు. దానికి ఏమంటారు? ఇప్పుడు ఆయన ఇంటి ముందు తాటికాయలు వేసే పొజిషన్లో ఈ కూటమి ప్రభుత్వం ఉందా? మేము తాటికాయలు కాదు, అవసరమైతే మా ప్రభుత్వంలో మేము ఏదైనా చేయగలం. తాటికాయలు వేసారంటే తాటికాయ వేస్తే చచ్చిపోతారా? చనిపోరు కదా. అక్కడ ఏంటంటే అక్కడున్న వైసీపీ వాళ్ళే వాళ్ళ సింపతి కోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ ప్రతిపక్ష నాయకుడు కాదు. ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఆ పార్టీకి కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఈజ్ ఓన్లీ ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే కింద ఆయన ప్రవర్తించాలి తప్ప రాష్ట్రం అంతా తిరుగుతూ నాకు సెక్యూరిటీ ఇవ్వలేదు, లేకపోతే నా మీద తాటికాయలు వేశారు, లేకపోతే నా మీద అరటిపళ్ళు వేశారంటే ఇది సిగ్గుచేటు. ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అతనికి ఇంకా రానున్న రోజుల్లో కూడా గట్టిగానే బుద్ధి చెప్తారు. యోగాంధ్ర డేకి 300 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టారు. దాన్ని తప్పించడానికి ఈ సీఎం జగన్ కాన్వాయ్ సింగయ్య మృతి అని చెప్పి తెరపైకి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చారు అని అంటున్నారు. ఇప్పుడు యోగాంధ్ర అనేది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు ఒక్కరికే ఉపయోగమా? ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికే ఉపయోగమా? ఇవాళ యోగాంధ్ర అంటే ఏంటి? ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టాడు. ఆయన ఇవాళ మన ఇండియాని చూసి, మన ఆంధ్రప్రదేశ్ని చూసి ఇవాళ ఒక వరల్డ్ రికార్డు వచ్చిందంటే నేషనల్ వైడ్ మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రజలందరూ కూడా యోగా చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. రేపొద్దున్న భవిష్యత్ తరాలకు కూడా మనం యోగా చేసి ఒక మంచి సంకేతాలు పంపిస్తే రానున్న రోజుల్లో మంచి సమాజ నిర్మాణానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ బీజేపీ నాయకులు అందరూ కూటమంతా కలిసి ఇవాళ యోగాంధ్ర కార్యక్రమాన్ని 300 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పారు. ప్రజల భవిష్యత్తుకి, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఖర్చు పెట్టారు తప్ప చంద్రబాబు నాయుడు గారికో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికో, లోకేష్ గారికో, లేకపోతే అటు నరేంద్ర మోడీ గారికో, బీజేపీ వాళ్ళకో కాదు కదా ఉపయోగం. ఇది అందరికీ ఉపయోగపడే కార్యక్రమం. ఇది కూడా వాళ్ళు కూడా ఈ యోగాంధ్రం చూసి వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేస్తే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఇవాళ 300 కోట్లు అనేది ప్రజల కోసం ఖర్చు పెట్టాం, మా కోసం ఖర్చు పెట్టుకోలేదు కదా మేము. వైఎస్ జగన్ కాన్వాయ్ గుద్దుకుని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందారు కదా, దీంట్లో జగన్ పాత్ర ఎంత ఉందంటారు? జగన్ మర్డర్ చేసినట్టే అతన్ని, సింగయ్య అన్ని డైరెక్ట్గా మనం ఎక్కడికక్కడ లైవ్ సోషల్ మీడియాలో కానీ, సాక్షి దాంట్లో కానీ, వేరే దాంట్లో కూడా న్యూస్ ఛానల్స్లో అన్నింటిలో కూడా చూస్తున్నాం కదా. డైరెక్ట్గా అతను పైనుంచి ఇలా చెప్తూ కాలు టైర్ కింద సింగయ్య అన్న అతను డైరెక్ట్గా మెడ మీద నుంచి వెహికల్ వెళ్ళిపోతుంది కదా. అంటే ఆయన కూడా ఆనందంగా పోలీసులు ఇరిపించుకుంటున్నాడు. ఆయన పోలీసులతో ఆనందంగా ఉంటున్నాడు, కింద ఏమో శవాలను తొక్కి వెళ్ళిపోతున్నాడు. అటువంటి వ్యక్తిని మేము అక్కడ చూడాల. వాళ్ళ కార్యకర్తలు కారు ఎక్కితేనే చనిపోతారా, దెబ్బలు తగులుతాయి, ఇవి రెడ్ బుక్ రాక్షస రాజ్యంలో జరిగింది అని చెప్తా ఉన్నారు. కార్యకర్తలు కూడా 420 వాళ్ళు కాబట్టి, రౌడీ షీటర్లు కాబట్టి, మర్డరిస్టులు కాబట్టి వాళ్ళ నాయకుడిని ఇంకా అత్యున్న స్థాయిలో ఉండాలని. ఏంటంటే ఎన్ని మర్డర్లు జరిగినాయి, ఎంతమందిని చంపేస్తే, ఎన్ని కేసులు ఉంటే అంత గొప్పడు మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితి ఈ రోజుల్లో సోషల్ మీడియాలో కానీ, ప్రెస్లో కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. మా నాయుడికి ఇదేం పెద్ద ఏం తక్కువ, ఏం పెద్ద కాదు, దగ్గర 16 నెలలు జైల్లో ఉన్నాడు, 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఎంత బాగా జైల్లో ఉంటే అంత గొప్ప నాయకుడు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు వైసీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ. అది మన అందరూ ఆలోచించే విషయమే. ఎందుకంటే మనకి అటువంటి దారుణమైన వైసీపీకి నాయకుడు అలాంటి సీఎం చేసామని ప్రజలందరూ కూడా బాధపడే మన తీర్పు చాలా దారుణంగా ఇచ్చారు. చూసారుగా 11 సీట్లకే పరిమితం చేశారు. అది మామూలు విషయం కాదు అది. కాబట్టి అతన్ని ఆల్రెడీ విస్మరించారు. ఇప్పుడు పరిస్థితి చూస్తే బయట రోడ్డు మీద తిరుగుతా కూడా భయపడే పరిస్థితి ఉంది. ప్రజలే తిరుగుబాటుతనం వచ్చేసింది. ప్రజలే రేపొద్దున అతను ఏం చేస్తారనే ఆలోచనలో ఉన్నారు. ఎందుకే శవరాజకీయాలు చేయడం చాలా ఆయనకి ఆనందం. ఏదో సినిమా ఒకటి ఉంది, చచ్చిపోతే వాళ్ళని చూసి ఏడుతుంటూ ఉంటే అతను వచ్చి నవ్వుతూ ఉంటారు. ఆ పిక్చర్ ఏదో పేరు నాకు ఐడియా లేదు, కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అటువంటి. అంటే ఇప్పుడు ఆయనకి సెక్యూరిటీ ఇవ్వలేదు, అలాగే ఆయన ఇంట్లో తాటికాయలు వేశారు, మాజీ సీఎంగా నాకు భద్రత లేదు అని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. దానికి ఏమంటారు? భద్రత ఎందుకు లేదు? ఆయనకి భద్రత ఉంది. మనుషులు చంపేస్తున్నాడు ఆయన. మనుషులకు భద్రత ఉండాలి కానీ ఆయనకి భద్రత ఇంకెంత పెంచమంటారు? జడ్గట్టిరమంటారు, ఏం చేస్తున్నాడని చెప్పమంటారు? అంటే అతను మర్డర్లు చేస్తుంటే ఇతను ఎవరో చంపకుండా ఇతను అంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇతను చుట్టూరు ఇతను బతకడం కోసం సెక్యూరిటీ కావాలి. ప్రజలు ఎలా ఉన్నారు ఏంటి, ప్రజల కోసం పెట్టించుకోవడం మానేశాడు. అతని కేటగిరీ జడ్జి కేటగిరీ కావాలి, అయితే భద్రత కావాలి. ఆయన అడగడం అనేది చాలా సిగ్గుచేటి విషయాలు. జగన్ కాన్వాయ్ గుద్దుకుని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడు కదా, దాంట్లో కూడా వైసీపీ వాళ్ళ పాత్ర ఏమాత్రం లేదు. ఆయన కారు గుద్దితేనే చనిపోతాడా, దెబ్బలు మాత్రమే తగిలిని, చనిపోవడానికి కారణం రెడ్ బుక్ రాక్షస పాలన అని చెప్పి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దానికి ఏమంటారు? ఒక కార్యకర్త ప్రాణాలకు కూడా లెక్క చేయని పార్టీ, విలువ లేకుండా చూసే పార్టీ వైసీపీ పార్టీ. ఉదాహరణకి మరి మీరే చెప్తున్నారు, మొన్న చనిపోయిన వ్యక్తి పాపం అతను అభిమానంతోనే వచ్చి ఉంటాడు.
లేదా డబ్బులు ఇచ్చి తీసుకుని వచ్చి ఉంటాడు. ఏదైనా అక్కడ మనం చూడవలసింది, మానవత్వంతో చూడవలసింది ఒక ప్రాణం పోయింది. అది ఎలా పోయింది? మనం రోడ్డు మీదకి వస్తున్నామంటే, ఒక నాయకుడు వస్తున్నాడంటే అన్ని జాగ్రత్తలు తీసుకుని రావాలి. అన్ని జాగ్రత్తలు పర్మిషన్ లేకపోతే ఇంట్లో కూర్చోవాలి, పర్మిషన్ వచ్చేప్పుడు రావాలి. అంతేగాని గొడ్డు చేలో పడినట్టు నేను తిరిగితే చాలు, ఎవరన్నా కారు కింద పడతాయి ఎందుకులే, వెనకాల కుక్కలు ఉన్నాయి, మసిపూసి మారేడికాయలు చేసే కుక్కలు ఉన్నాయి వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు మినిస్టర్లోనే, వాళ్ళు చూసుకుంటారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక సైకోలాగా రోడ్డు మీద తిరుగుతుంది తప్ప ఇంకో కార్యక్రమం ఏది చేయడండి. అంటే ఆయనకి ఒక మాజీ సీఎం గా Z+ కేటగిరీ భద్రత లేదు, అలాగే ఆయన ఇంటి ముందు తాటికాయలు వేస్తున్నారు, ఆయన భయాందోళనకు గురవుతా ఉన్నాను అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీని మీద మీ రియాక్షన్ ఏంటి? చెప్పుకోవాలి కదమ్మా. ఇప్పుడు జనం రావట్లేదు అతని దగ్గరికి. ఈయన ఏ ప్రెస్ మీట్ పెట్టినా అయితే ఇంట్లో కూర్చోవాలి, లేకపోతే బెంగళూరు ప్యాలెస్లో కూర్చోవాలి. ఇప్పుడు జనం వస్తే 500 మంది 300 మంది కనపడుతున్నాడు సీఎంకి అతను. ఇక Z కేటగిరీ ఈ కేటగిరీ అని చేసుకుంటే వాళ్ళని 200-300 మంది వస్తారు కదా, కొద్ది జనమైనా ఎక్కువ కనపడతారని చెప్పి ఈ చేసుకుంటాం తప్ప ప్రజల్లో రాష్ట్ర ప్రజల మనసుల్లో ఎప్పుడో దూరం అయిపోయిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి.